వెల్కమ్ టు రెడ్ టీవీ. ఒక కొడుకు బెట్టింగ్స్‌కి బానిసైపోయి తన కన్న తండ్రిని అతి దారుణంగా హతమార్చి హత్య చేశాడు. యెస్. ఈ ఘటన గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్ దగ్గర చోటు చేసుకుంది. ప్రెజెంట్ ఎక్కడైతే అతన్ని హత్య చేశాడో ఆ ప్లేస్‌కి మనం రావడం అయితే జరిగింది. ఇదే ఎగ్జాక్ట్‌గా ప్లేస్ ఇక్కడే. ఆ తండ్రిని, ఆ కుమారుడు ఇవి ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్‌లో దారుణంగా అతని గొంతు కోసి చంపేశాడు. అయితే అతను బెట్టింగ్స్‌కి అలవాటు పడిపోయాడు. అయితే డైలీ కూడా వాళ్ళ తండ్రి అతన్ని తిడుతున్నాడు. తిడుతున్నందుకు ఆ కుమారుడు దాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు అతన్ని మందలించడం అది తనకి ఇష్టం లేక తన తండ్రిని ఎలా అయినా సరే హతమార్చి చంపేయాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందుకు గాను ఒక స్కెచ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ తండ్రిని చాలా దారుణంగా చంపేశాడు. నాన్న, మీకు ఒక గిఫ్ట్ ఉంది. మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. మీరు నాతో వస్తారా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇల్లు కూడా ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉంది. ఇదంతా కూడా కొంచెం అటవీ ప్రాంతం, నిర్మానుష్యమైన ప్రాంతం ఇది. సో, అంటే ఇక్కడికి ఎవరు కూడా పెద్దగా వచ్చే అవకాశం కూడా ఉండదు. అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ వ్యక్తిని. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, నాన్న, మీరు కళ్ళకి గంతలు కట్టుకోండి. ఒక చిన్న క్లాత్ లాంటిది వాళ్ళ నాన్నగారి తలకి కట్టేసి, మీకొక గిఫ్ట్ ఉంది నాన్న, చాలా సర్ప్రైజ్ అంటూ కూడా చెప్పాడు. కళ్ళకి గంతలు కట్టిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న ఆ కత్తి తీసుకొని ఆ తండ్రి పైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దాని తర్వాత ఒక్కసారిగా మెడపైన ఒక వేటు వేశాడు. ఆ తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే తన ఒంటి పైన కూడా చిన్న చిన్న గాయాలున్నాయి. ఎందుకంటే ఆ తండ్రి తన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయినా సరే తండ్రి కొట్టిమిట్టాడుతున్నా సరే, రక్తస్రావం అవుతున్నా సరే, ఆ తండ్రిని ఎలా అయినా సరే చంపేయాలని చెప్పేసి ఆ తండ్రిని ఇక్కడ పడుకోబెట్టి, ఆ స్పృహ కోల్పోయిన తండ్రిని ఇక్కడ పడుకోబెట్టి అతని గొంతు కోసి చంపేశాడు. తీవ్ర రక్తస్రావం అయ్యి ఆ తండ్రి ఇక్కడే స్పాట్‌లోనే చనిపోవడం జరిగింది. దీని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ కూడా ఆహ్, ఇటు నుంచి తీసుకొచ్చాడు వాళ్ళ తండ్రిని. మళ్ళీ ఇక్కడి నుంచి ఇతను ఈ క్రైమ్ ఇదంతా కూడా చేసిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికెళ్ళే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనిపించారు. "ఏంటి ఇటువైపు నువ్వు వస్తున్నావు?" అంటూ కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తే, "మా నాన్న నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇగో నా ఒంటి మీద గాయాలున్నాయి." తన ఒంటి పైన కూడా గాయాలున్నాయి. అవన్నీ కూడా చూపించి నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. నేను తప్పించుకొని పారిపోయి వచ్చేసాను. అయితే మా నాన్న నేను చచ్చిపోతారా? లేదంటే నిన్నైనా చంపేస్తా అన్నాడు. అక్కడ గొంతు కోసేసుకున్నాడు మా నాన్న. నేను భయంతో పరిగెట్టుకుంటూ వచ్చేసానంటూ కూడా ఓ వ్యక్తికి ఒక కథ అల్లే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మకి డైరెక్ట్ చెప్పేసాడు నాన్నని నేను చంపేశానని. కానీ ఆ తల్లి ఆ విషయాన్ని దాచే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఈ ఈ విషయం గనక పోలీసులకి తెలిస్తే, చుట్టుపక్కల వారికి తెలిస్తే ఖచ్చితంగా నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అటు భర్తని కోల్పోయి, ఇటు నా కొడుకుని కోల్పోయి ఎలా ఇల్లు గడవటం అని ఆమె ఆలోచించి ఆ విషయాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయలేదు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ విషయాన్నంతా కూడా చెప్పింది. అతను ఏదైతే కథ చెప్తున్నాడో ఆళ్ళ తండ్రి తనంతట తానే గొంతు కోసుకొని చనిపోయాడన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్ళందరూ కూడా కలగజేసుకొని వెంటనే ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? అనే పూర్తి ఆరాలన్నీ కూడా తీసి వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత బాడీ ఇక్కడ పడి ఉండటం, కత్తి ఉండటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత స్క్రీన్ పైన మీరు చూడొచ్చు అతని యొక్క మృతదేహం. సో, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇదేంటి, మనిషి చనిపోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకోవాలని చనిపోవాలనుకుంటే ఇంట్లోనే చనిపోతారు. లేదంటే ఏదన్నా తాగి చనిపోతారు. కానీ అంత దారుణంగా ఎంత దూరం వచ్చి పైగా కొడుకుతో పాటు వచ్చి ఎవరైనా ఇలా గొంతు కోసుకొని కొడుకు ముందే చనిపోతారా? అసలా అతను చెప్తున్న కథకి ఇక్కడ జరిగిన సిట్యుయేషన్‌కి అసల ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. అయితే వాళ్ళకి కొన్ని అనుమానాలున్నాయి. దాని తర్వాత ఇక్కడ పడి ఉన్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ స్వగ్రామం ఏదైతే ఉందో వనపర్తి అక్కడికి తీసుకెళ్ళి పూర్తిగా అంత్యక్రియలు చేయడానికి కూడా వాళ్ళు నిర్ధారించారు. అయితే ఈ మధ్యలో ఒక చిన్నపాటి మళ్ళీ ఇంకొక స్టోరీ జరిగింది. వాళ్ళ పెద్దలకి అప్పటికే అనుమానం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి. అతన్ని అడిగారు గట్టిగా, "అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగిందని?" అలాగే ఒక మహిళ చెప్తున్నట్టు, వాళ్ళ ఇంటి పక్కన ఒక మహిళ చెప్తున్నట్టు ఆహ్, ఆమ ఆహ్, న ఆహ్, ఇంట్లోకి పిలిచి అసలు ఏం జరిగింది అంతా కూడా ఆరా తీస్తే, వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నేను తప్పు చేసేసాను, పెద్ద తప్పు చేసేసానంటూ కూడా అతను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత వాళ్ళ చిన్నాయన గారంట కొంచెం 2 పాటి దెబ్బలేస్తే మొత్తం విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత దయచేసి దీన్ని పోస్ట్‌మార్టంకి ఇవ్వొద్దు. ఒకవేళ పోస్ట్‌మార్టంకి ఇస్తే నన్ను
ఖచ్చితంగా పట్టుకుంటారు. నన్ను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పోస్ట్‌మార్టంకి ఇస్తే రిపోర్ట్స్‌లో ఖచ్చితంగా చంపబడ్డాడన్న విషయం తెలిసిపోతుంది కాబట్టి ఫారెన్సిక్ రిపోర్ట్స్‌లో గాని, పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌లో గాని. దాని నుంచి తప్పించుకునేందుకు కూడా వాళ్ళని ప్రాధేయపడ్డాడు. దాని తర్వాత వారు కూడా సరే ఇటు ఎలాగా తండ్రిని కోల్పోయాడు. కొడుకు లేకపోతే చాలా ఇబ్బందవుతుందని వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు కూడా చిన్న తప్పు చేశారు. అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసేశారు. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరికి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఆ అబ్బాయి ఏదో తప్పు చేశాడు. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని. అయితే అసలు ఏం జరిగింది అనే పూర్తి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఈ అబ్బాయి పూర్తిగా బెట్టింగ్‌కి బానిసైపోయాడు. దాదాపు 6,00,000 వరకు కూడా ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో పోగొట్టుకున్నాడు. ఈ అబ్బాయి కోసం వీళ్ళ తండ్రి గారు 4,00,000 కట్టి ఒక కాలేజీలో జాయిన్ చేస్తే ఆ కాలేజీకి వెళ్ళకుండా ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పులు చేసేసి ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఎలాగా అప్పులు పాలైపోయాడు. పెట్టిన డబ్బులన్నీ కూడా పోయినాయి. సో, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పులు చేసేసి అటు కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఒక్కడే ఉంటూ ఆ ఫోన్‌తో పబ్‌జీ గేమ్‌లు ఆడుకోవడం, లేదంటే గేమ్స్ ఆడుకోవడం. ఇవన్నీ కూడా ఈ తల్లిదండ్రులు చూసి ఇంత డబ్బు కట్టం ఇంత వేస్ట్ అయిపోయింది. ఏంటి వీడు ఇలా ఉన్నాడని చెప్పేసి రోజు కూడా మందలించే ప్రయత్నం చేశారు. దాన్ని తట్టుకోలేకపోయాడు ఆ అబ్బాయి. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఎవరైతే చనిపోయారో హనుమంతు, ఎవరైతే ఆహ్, చంపేసాడో ఆ అబ్బాయికి 18 సంవత్సరాలు ఉంటే ఆ అబ్బాయి పేరు రవీంద్ర. రవి అంటూ కూడా పిలుస్తారంట. అయితే ఇంత డబ్బు కట్టాం, కాలేజ్‌కి వెళ్ళట్లేదు ఏంటి వీడని చెప్పేసి కొంచెం తిట్టడం, కొట్టడం ఇటువంటియన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. గొడవలు జరుగుతా ఉన్నాయి. సో, ఇంక పూర్తిగా వాళ్ళ నాన్న నుంచి ఎలా అయినా సరే నాకు విముక్తి కావాలి. అతన్ని చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. హనుమంత్ ఎవరైతే చెప్తున్నావో అతను చిన్న మేస్త్రి పని చేసుకుంటా ఉంటాడంట. అలాగే వాళ్ళ భార్య అతనితో పాటే ఒక లేబర్ వర్క్ కూడా చేస్తుందంటూ కూడా అక్కడ స్థానికులు కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఒక కన్న కొడుకు కన్న తండ్రిని బెట్టింగ్‌కి బానిసైపోయి పూర్తిగా ఆ వ్యసనానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని అతన్ని చంపాలని చెప్పేసి డెసిషన్ తీసుకొని ఒక గిఫ్ట్ ఇస్తానంటూ కూడా తీసుకొచ్చి దూర ప్రాంతానికి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొచ్చి దారుణంగా చంపేయడం నిజానికి అక్కడున్న స్థానికులు ప్రతి ఒక్కరిలోని ఒక భయాందోళనకి గురి చేస్తా ఉంది. అలాగే ఇంటి పక్కనున్న ఆ మహిళ కూడా చాలా విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అతను చాలా మంచివాడు. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డైలీ కూడా తిట్టేవాడు. ఎందుకంటే ఇతనికి ఇంకొక తమ్ముడున్నాడు. ఈ రవీంద్ర ఎవరైతే నిందితుడున్నాడో అతనికి ఒక తమ్ముడున్నాడు. సో, అంటే అతను కూడా ఈ అబ్బాయిలాగే మారుతాడేమో, ఇతన్ని చూసే ఇలాంటి బుద్ధులు నేర్చుకుంటాడన్న భయంతో అతన్ని ఏదో ఒక పని పెట్టడం, మందలించి ఇటువంటివి కూడా చేస్తాడు. కానీ అతను మాత్రం ఇంట్లోనే కూర్చొని ఎటు వెళ్ళకుండా, ఏ పని చేయకుండా 18 సంవత్సరాలు ఇంట్లోనే కూర్చొని ఎలా అయినా సరే పోగొట్టిన డబ్బులు తీసుకురావడం కోసం వాళ్ళ నాన్న కష్టపడి తెచ్చిన ఆ డబ్బులు దొంగిలించడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. సో, అంటే మందలించడం తప్ప, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం తప్ప ఆ తండ్రి. సో, తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా అతన్ని గొంతు కోసి చంపేశాడు. ఇటువంటివి చాలా ఈ మధ్య కాలంలో జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా తల్లుల్ని చంపేస్తున్నారు, తండ్రుల్ని చంపేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఆహ్, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఇలా బెట్టింగ్‌కి వ్యసనాలపై తల్లిదండ్రులు చంపేస్తున్నారు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఒకసారి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది చాలా దారుణమైన సంఘటన. ఇది గచ్చిబౌలి ఆ ప్రాంతంలో జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు ఆ బ్లడ్ మార్క్స్ అన్ని కూడా. నన్ను కని పెంచిన తండ్రి నా కళ్ళ ముందు విలవిలా కొట్టుకుంటూ చనిపోతున్నాడన్న చిన్న ఆ అబ్బాయికి ఇంత కూడా బాధ లేదు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులందరూ కూడా వచ్చి క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఫారెన్సిక్ టీమ్ కూడా ఇక్కడికొచ్చి క్లూస్ అన్ని కూడా ఆహ్, కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చంపేసి ఆ వ్యక్తి ఇటు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అక్కడ ఎవరు కూడా ఆ అబ్బాయి క కనిపించకుండా ఉంటే మాత్రం అతను ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసేవాడు. ఒక్కసారిగా ఈ ఘటన చూసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. మా కళ్ళ ముందే తిరిగే వ్యక్తి ఇంత దారుణానికి, ఇంత హత్యకి గురయ్యాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. అండ్ చాలా మంది కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక రెంట్‌కుంటున్నారంట. ఒక 4,000 అద్దె కడుతూ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ప్లేస్ అయితే ఇక్కడ కాదు వనపర్తి దగ్గర అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు ఇక మీదట జరగకూడదు. బెట్టింగ్‌కి బానిసైపోయి ఇబ్బంది పడుతున్నారు. మీరు తక్షణమే పోలీసులకి ఫిర్యాదు చేయండి. మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు గాని, ఈ బెట్టింగ్స్‌ని ఆడండి అంటూ కూడా ఇబ్బంది పెడుతున్నవారు వాళ్ళందరిని కూడా రీసెంట్‌గా పోలీసులు కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయినా గాని ఇటువంటివి కూడా ఆగట్ల. ఒక్క రూపాయి కాదు. చాలా 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 లక్షల వరకు కూడా పోగొట్టుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది విపరీతంగా ఈ యాప్ లోన్స్ అన్ని కూడా పెరిగిపోయి వాళ్ళకి లోన్ ఇచ్చేయటం. దాని తర్వాత వాళ్ళని టార్చర్ చేయడం. మీ ఫోటోలు పెట్టేస్తాం, మీ పేరెంట్స్‌కి చెప్పేసి ఇలా భయపెట్టడం. ఆళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం. ఇటువంటివి కూడా ఎన్ని రోజు చాలా జరుగుతా ఉన్నాయి.
సో అంటే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మీరు తక్షణమే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మీ యొక్క ఇబ్బందిని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలా ప్రాబ్లమ్ ఉంది ఇట్లా. దానికి ఏదో ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ చూస్తే మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. కెమెరామన్ చరణ్‌తో తేజ, రెడ్ టీవీ.